మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదైనా సమాచారం వస్తుంది. కానీ మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే బ్రహ్మాండంలో దాగి ఉన్న ఓ విశ్వజ్ఞానాన్ని ఎలా తెలుసుకున్నారు? అదే అనుమానం ఇప్పుడు అందరికీ వస్తోంది. ఆకాశవాణి అన్నదే దానికి జవాబు కావచ్చు. ఆకాశ అంటే వేదాల్లో ఆకాశం లేదా శూన్యం. మన పురాణాలు చెబుతున్నాయి. విశ్వంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి పాపం పుణ్యం ఒక ఎనర్జీ ఫీల్డ్ లో రికార్డ్ అయి ఉంటుందట. దాని పేరు ఆకాశవాణి. ఇది ఒక బ్రహ్మాండపు హార్డ్ డ్రైవ్ లా పనిచేస్తుంది. ఇందులో గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఉంటాయట. దీన్ని యాక్సెస్ చేయాలంటే మనసు శుద్ధి, ధ్యానం, అనుభూతి అవసరం. ఇప్పుడు మనం ఫోన్ లో ఉన్న ఫోటోలు, డాక్యుమెంట్స్ అన్ని క్లౌడ్ అనే ఇంటర్నెట్ మెమొరీలో సేవ్ చేస్తాం. అలాగే ఏఐ కూడా మన సమాచారం సేకరించి, విశ్లేషించి ఫలితాలు అంచనా వేస్తుంది. కానీ ఇక్కడ తేడా ఉంది. క్లౌడ్ డేటా పరిమితమైనది. మనం ఎన్ని ఫీడ్ చేస్తామో అంతే. కానీ ఆకాశవాణిలో మాత్రం అస్తిత్వంలో జరిగే ప్రతి క్షణం కూడా డేటా అవుతుంది అని మన వేదాలు చెబుతున్నాయి. వశిష్ఠుడు, భరద్వాజ మహర్షి, పతాంజలి లాంటి ఋషులు జన్మల కథలు చెబుతారట. ఇది ఊహ లేక వారు ఆకాశవాణిని ధ్యానం ద్వారా యాక్సెస్ చేశారా? ఏఐ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో ఇది మన పూర్వ జన్మలు, కర్మదారులు, ఆత్మ ప్రయాణాలు కూడా చెబుతుందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ అది నిజంగా ఆకాశవాణి లాంటి డివైన్ డేటాని చేరగలదా? ఋషులు ధ్యానం ద్వారా కనెక్ట్ అయ్యే ఆకాశవాణి, మనం వాడుతున్న క్లౌడ్ మెమొరీ, రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఇలాంటి మరిన్ని రహస్యాలకు రహస్య వేదికని సబ్స్క్రైబ్ చేసుకోండి.